రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ పరేడ్ గ్రౌండ్ పంచాయతీ. పరేడ్ గ్రౌండ్ లో సభ కోసం కాంగ్రెస్ బీజేపీ మధ్య సభ నిర్వహించేందుకు ఇరు పార్టీల కసరత్తు. సెప్టెంబర్ 16-17 తేదీల్లో హైదరాబాద్లో సిడబ్ల్యూసి సమావేశాలు. సెప్టెంబర్ 2న రక్షణ శాఖకు కాంగ్రెస్ నేతల దరఖాస్తు. రక్షణ శాఖ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు బీజేపీ అనుమతి కోరిన కుట్ర చేశాయని రేవంత్ ఆరోపణ. తుక్కుగూడకు సభను మార్చుకున్న హస్తం పార్టీ. సెప్టెంబర్ 15న పోటాపోటీ కార్యక్రమాలు. సభ రాజకీయాలు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈ రోజు ప్రధానంగా మనం చర్చించబోతా ఉన్నాం కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశాలు. ఒకవైపు బీజేపీ మరి తెలంగాణ విమోచన దినోత్సవం కూడా బీజేపీ చెప్తా ఉంది. అయితే రెండు వేదికలు కూడా పరేడ్ గ్రౌండ్స్ వేయాలి అంటూ కూడా కసరత్తులు చేస్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ గత 3-4 రోజుల నుంచి కూడా ఇవ్వండి అంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి వినతి పత్రం అందజేసినప్పటికీ కూడా పోలీస్ శాఖ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అయితే దీని వెనక అధికార పార్టీ ఉందా లేదా సహకరించేందుకే అధికార పార్టీ పోలీసులు కుమ్మక్కయ్యారా అన్నటువంటి అంశాలు ఉన్నాయి. దీనిపై ఈరోజు డిబేట్ పాయింట్ కొనసాగించబోతా ఉన్నాం. ముందుగా దీనికి ఇంట్రో చూద్దాం. సభ రాజకీయాలు. కాంగ్రెస్ బీజేపీ మధ్య సభ కోసం కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ. పోటాపోటీగా సభ నిర్వహించేందుకు ఇరు పార్టీ 16-17 తేదీల్లో హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశాలు. సెప్టెంబర్ శాఖకు కాంగ్రెస్ నేతల దరఖాస్తు. కాంగ్రెస్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వని విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు బీజేపీ సభ అనుమతి కోరిన బీజేపీ రేవంత్ ఆరోపణ. తుక్కుగూడకు సభను మార్చుకున్న హస్తం పార్టీ. సెప్టెంబర్ పోటాపోటీ కార్యక్రమాలు. రాజకీయాలు. వాచ్ ఆన్ డిబేట్ 7:30 మీ అమ్మా న్యూస్ లో. మొత్తానికి పరేడ్ గ్రౌండ్స్ వేదికగా కూడా కాంగ్రెస్ బీజేపీ కసరత్తులు నడుస్తుంది. వెనక అధికార పార్టీ ఉందంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. సో సెప్టెంబర్ 2 నుంచి కూడా పరేడ్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు కూడా పర్మిషన్ లేక ఒక సభ ప్రాంగణాన్ని మొత్తం కూడా తుక్కుగూడకు మార్చినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సో మొత్తంగా దీనిపై కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నేత సునీల్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ అన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు మనకు అందుబాటులో. ముందుగా కాంగ్రెస్ అనిల్ గారితో మొదలు పెడదాం. సో అనిల్ గారు, గత 2 నుంచి కూడా మీ సభకి సంబంధించి సిడబ్ల్యూ సమావేశాలకు సంబంధించిన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రక్షణ శాఖ నుంచి ఇప్పటి వరకు కూడా మరి సభా ప్రాంగణాన్ని కూడా తుక్కుగూడకు మార్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏంటి మీరు 16-17 తేదీలని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. బట్ అందులో తెలంగాణ విమోచన దినోత్సవం అంటూ కూడా బీజేపీ ఒక అంశాన్ని తెరపై కూడా చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే వేదికగా చేయాలి అంటూ కూడా బీజేపీ ప్రయత్నాలు. సో దీని వెనక అధికార పార్టీ ఉంది అంటున్నారా లేకపోతే బీజేపీ కలిపి ఇటువంటి చర్యలకు చేపడుతున్నారంటారా? అన్నగారు నమస్తే. 17వ తారీఖు కాంగ్రెస్ పార్టీ
అనుకున్నటువంటి 17వ తారీఖు పరేడ్ గ్రౌండ్స్ లో చేపట్టాలనే కార్యక్రమానికి అసలు మొట్టమొదట కార్యక్రమం చేపట్టాలని ఆలోచన చేసి ఎప్పుడైతే మేము వెళ్ళి పరేడ్ గ్రౌండ్స్ ని విజిట్ చేసినామో అప్పుడే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఉలిక్కిపడి లేసాయి. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మేము సిడబ్ల్యూసి మీటింగ్ 16 రోజు కంప్లీట్ చేసుకొని 17 రోజు తర్వాత తదుపరి రోజు ఒక వరకే సిడబ్ల్యూసి మీటింగ్ తోనే మేము చాలిస్తాం అనుకున్నారు వాళ్ళు. అందరికీ తెలుసు డెఫినెట్ గా ఇది ఎన్నికల ఇయర్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్నది ఏమన్నది ఒక ప్రజా గర్జన పేరుతోని ప్రజలు ఇచ్చే ఆలోచనలో ఉన్నాం. దాని విధంగానే పరేడ్ గ్రౌండ్ పరిశీలనే మా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్ సమీపించి దాన్ని పరిశీలించిన వెంటనే ఏకతోని ఇక్కడ ఉన్నటువంటి కవల పిల్లలు ఇక్కడ రాష్ట్రంలో కేంద్ర పిల్లలు కూడా ఉలిక్కిపడు లేచి ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపే విధంగా అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ ఆల్మోస్ట్ ఒక 3 లక్షల పబ్లిక్ తో మేము చేయాలనుకున్నాం. ఏ రాయించిందో ఆ తెలంగాణ తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారితో మరొక సభలోకి ఇచ్చి ఆలోచన చేసినప్పుడు వెంటనే రెండు ప్రభుత్వాలు ఆపే ప్రయత్నం చేసి పూర్తిగా ఈ రోజు వరకు కూడా మేము ఇటు పోలీస్ శాఖకు పెట్టుకున్నటువంటి అన్ని ప్రయత్నాలను వాళ్ళు ద్వారాలు మూర్చు సరే దీన్ని రాజకీయ ఒక భాగంగా వాళ్ళు సమర్థించుకుంటారేమో కానీ ముందే విషయాలు లేవు. సరే ఈ రోజు మీరు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ సందేశాన్ని విని మళ్ళీ తెల్లారి వాళ్ళు ఇంకో మీటింగ్ పెట్టుకొని దానికి తగిన ఇంకొక కౌంటర్ పోయేది. మేము కూడా చాలా సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నాం. కొన్ని వందల మీటింగ్లు దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ ప్రసంగం కానీ మేము ఎంత గట్టిగా ప్రజలకు రీచ్ కావాలనే ఉద్దేశంతో తప్పని ఎదుటి వారి మీటింగ్లు ఆపడం వల్ల మా విజయం వస్తుంది కానీ వారి మీటింగ్లు జరగకుండా చేయడం వల్ల ఎదుటి వారి ప్రత్యర్థులు గ్రౌండ్ దొరకనియకుండా చేయకుండా వాళ్ళకు దొరకకుండా చేయాలనే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించలేదు. ఇక రాష్ట్రంలో కేంద్రంలో ఇటువంటి ఒక అనైతిక రాజకీయం నడుస్తున్నది. ఇది నిజంగా రాజకీయ వ్యవస్థకే దురదృష్టకరం. సో సరే కాకుంటే మేము తుక్కుగూడలో ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్ లో ఇంకో చేయాలని సరే ఎక్కడున్న ప్రజలు వస్తారు, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. మేము ఇవ్వాలనుకున్న సందేశాలకు దేశ ప్రజలకు ఇవ్వాలనుకున్న సందేశం 100% ఇస్తాం. కానీ స్థలాన్ని హైజాక్ చేయడం అనేది అది రేపు మేము చేసిన ఇంకో రాజకీయ వ్యవస్థకు మంచిది కాదనేది నా ఉద్దేశం. సునీల్ గారు, సో కావాలనే అనైకిత రాజకీయాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కావాలనే కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఆ తర్వాత మేము వస్తున్నాం అంటూ కూడా బీజేపీ దిగడం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు బీజేపీ నుంచి మీరు? ముందుగా అమ్మ టీవీ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి ప్రణయ్ గారికి, అట్లాగే కాంగ్రెస్ నుంచి డాక్టర్ అనిల్ గారికి, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారికి నా నమస్కారం తెలియజేస్తాం. నిజంగా రాజకీయ పార్టీలకు ఒక బాధ్యత ఉండాలి. తెలంగాణ భాషలో కానీ చెప్పాలంటే కొంచెం సోయి కూడా ఉండాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, సెప్టెంబర్ 17 అనేది మన తెలంగాణ రాష్ట్రానికి ఒక తెలంగాణ విమోచనమా, విలీనమా, విద్రోహమా అని 3 క్వశ్చన్లతోని 17వ తారీఖు ఉంటుంది. అయితే 17వ తారీఖు రాజకీయ అంటే వీళ్ళకు డేట్లు లేనట్టు, టైం లేనట్టు 17వ తారీఖు అంటే ప్రజలను గౌరవించరు, తెలంగాణను గౌరవించరు, తెలంగాణ ఆత్మాభిమానాన్ని కేవలం ఆ రోజు సిడబ్ల్యూసి సమావేశాలకు డేట్లు దొరకలేదండి వాళ్ళకు. ఇవాళ పెరేడ్ గ్రౌండ్ అంటే 3 లక్షల మంది కెపాసిటీల పైచులకు అనుకుందాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఊకదంపుడు ఉపన్యాసాలు మేము 10 లక్షల మంది కంటే తక్కువ మీటింగ్ పెట్టామన్నారు. 10 లక్షల మంది అంటే లక్షల మందిని ఎక్కడ దాచిపెడతారు పెరేడ్ గ్రౌండ్లో పెట్టి? అంటే మీరు స్థలం కూడా కేవలం ఇలా బీజేపీ ఎందుకు ఆలోచన ఇప్పుడు కాదు, వీళ్ళు ఏదో ఇలా అప్లై చేస్తే తెల్లారి కౌల పిల్లలు వేసింది అన్నట్టుగా డాక్టర్ అంటున్నారు. ఓకే, కాకపోతే మీకు కూడా అంటే కాంగ్రెస్ బాధ్యత లేదా? ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు
బీఆర్ఎస్ కె చంద్రశేఖరరావు గారు కూడా ఎగిరెగిరి పడ్డారు. 17వ తారీఖున ఎందుకు చూసేయను వీళ్ళందరినీ అది చేసినారు. అంటే ఇలా రాజకీయంలోకి వచ్చిన తర్వాత తారీఖును మర్చిపోదామా? అంటే ఇవి విమోచన దినం అనేది అవసరం లేదా? లేని రజాకాలం నుంచి మనం ఏ రకమైన ముక్తితో వచ్చినాం, ఇలా ఏ ఉన్నాం అంటే ఒక డేటు, ఒక దానికి ఒక అది పవిత్రమైన దినం బీజేపీ ఎందుకు ఓన్ చేసుకోవాలంటుందనే దాని మీద కాకుండా ప్రతి పార్టీ కూడా మేము కూడా విమోచన దినం పెడతామని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి పెరేడ్ గ్రౌండ్ మీద. ఇవాళ మీరు ఎక్కడో తుక్కుగూడలో అక్కడో ఇక్కడ మీకు మీ ప్లేస్ తెలుసు, మీ కథ దగ్గర దీన్ని రాజకీయం చేసి బీజేపీ ఇస్తలేదు, బీజేపీ వస్తారంటే ఇలా మా అభినవ సర్దార్ అని చెప్పుకుంటున్నటువంటి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇతర మహారాజులు కానీ ఆ 10న ఈ తెలంగాణలో సాయుధ పోరాటంలో అమరులైన వారికి నివాళులు అర్పించడానికి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాంను అందరం గౌరవిద్దాం. రాజకీయాలుగా ఇది ఏదో ఒక వ్యవస్థలాగా కాకుండా పోటాపోటీగా కాకుండా ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే రోజున 17వ తారీఖే అండి కేవలం ఒక బీజేపీ మాత్రం తెలంగాణకు గౌరవం ఇచ్చి తెలంగాణ ప్రజలకి లేకపోతే బీజేపీ పార్టీ అనే ఒక సిద్ధాంతమైనటువంటి సిద్ధాంతాలతో ముందుకు పోతూ ఉంటే 17వ తారీఖు నాడు కేసీఆర్ గారు మహబూబ్నగర్లో మీటింగ్ పెట్టుకుంటారు, రేవంత్ రెడ్డి గారు ఏమో ఎక్కడో కాడ మీటింగ్ పెట్టుకుంటారు. అంటే ఈ రాజకీయాలకు అవసరమా? అంటే బీజేపీకి రాజకీయం చేయాలని లేదా? బీజేపీకి రావద్దా? ఎందుకు తెలంగాణ ప్రజల పక్షాన 17వ తారీఖును విమోచన మనం ఖచ్చితంగా చేయాలి. రేపు బీజేపీ ప్రభుత్వంలోకి వస్తే అధికారికంగా ఈ 17వ తారీఖును మనం ఒక ఉత్సవ దినంగా ప్రకటిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీకు అందరికీ తెలంగాణ త్యాగాలు కావచ్చు, తెలంగాణకు ఉన్నటువంటి ఆత్మ బలిదానాలు, తెలంగాణలో జరిగిన దాన్ని దేన్ని పట్టించుకోకుండా కేవలం ఒక రాజకీయ అదే రోజు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? అంటే బీజేపీతో బట్టగాల్చి మీదేస్తే సరిపోద్ది అనుకుంటే మాత్రం పొరపాటు. బీజేపీ 17 సెప్టెంబర్ని ఏ రకంగా గౌరవించాలనుకుంటుందో దయచేసి పోటీపడి ఇతర పార్టీలు కూడా అమరవీరుల ఆత్మశాంతి కోసం కావచ్చు, తెలంగాణలో రజాకార్ల ఉద్యమంలో బలైన అమరుల కోసం కావచ్చు, ఖచ్చితంగా విమోచన దినాన్ని ప్రతి పార్టీ జరపాలని నా తరపున నేనైతే గౌరవంగా విన్నవిస్తున్నా. ప్రజలు కూడా 17వ తారీఖును దాని విశేషాన్ని విశిష్టతను తెలుసుకొని నిజంగా ఈ యొక్క వేడుకల్లో పెరేడ్ గ్రౌండ్కు రావాల్సిందిగా కూడా నేను పిలిపిస్తున్నాను. రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో చూడకుండా ఒక ఆత్మాభిమానంతో 17వ తారీఖు తెలంగాణ ప్రజల ఆత్మ అంటే హక్కు, అది దాన్ని ఖచ్చితంగా ఒక పండుగ. రెండవది మనకు జరిగినటువంటి గొప్ప ఆశయాలతోని మన రక్త తర్పణ చేసుకొని విమోచన కాబడ్డాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉత్సవంగా జరపాలనేది అయితే బీజేపీ అభిమతం రాజకీయం కాదని ఇతర పార్టీలకు మరియు ప్రజలకు ప్రేక్షకులకు నేను తెలియజేస్తాను. ఒకసారి అధికార పార్టీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు, సో మీ అమర్ట్ న్యూస్ వారికి నమస్కారం. ఒకటే విషయము నేను అడుగుతున్న మన బీజేపీ అన్నగారిని, ఇప్పుడు తెలంగాణతో పాటు జూనాగఢ్ తర్వాత విలీనమైన సంస్థానాలన్నిట్లో కూడా వేరే రాజులే ఉండే. మరి ఇట్లాంటి చిన్న దినాలు అక్కడ మీరు జరిపినరా? ఇంతకుముందు ఎప్పుడైనా జరిపిన రాక ముందుకు తెలంగాణ విమోచన దినం ఎన్నిసార్లు జరిపిన? మీరు ఏదో విద్వేషించాలి, తద్వారా ఏదో ప్రచారం పొందాలన్న ఒక ఉద్దేశంతో మీరే వ్యక్తిగతంగా ఇప్పుడు బీజేపీ కార్యకర్తలైనా ఎవరైనా ఎవరికేం దేశం మా తెలంగాణ సోదరులే, కానీ పై స్థాయిలో ఉన్న వాళ్ళ అధికారం కోసం అధికారంలోకి రావాలంటే ప్రజలకు మేలు చేయండి. కానీ కలిసిగా ఉన్న సమాజాన్ని నిజంగా మార్చడానికి ఏదో ఒక ప్రోగ్రాం తీసుకొని దానికి ఏదో రంగు పూసి మనం ఏదో సాధిస్తున్నాం అని చెప్పుకోవడము. రెండోది, ఇప్పుడు జింకానా గ్రౌండ్స్ అని అడుగుతున్నారు. మా కేటీఆర్ గారు కంటోన్మెంట్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు చేస్తున్నారంటే ఒక్కరోజు స్పందించలేదు. ఇలా మీటింగ్ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మీకు పార్టీ అన్ని దగ్గర మొత్తం పెట్టుకోవచ్చు, టీవీ వాళ్ళు అన్ని కవరేజ్ చేస్తారు, అదేదో పెద్ద విషయం లేనట్టు మాట్లాడము అసలు బాలేదు ఇది. ఎందుకంటే ఎవరైనా వచ్చి మాట్లాడు, కొంచెం సబ్జెక్ట్ మీరు కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందినా. మంచి తెలంగాణ ప్రజలకు మంచి చేసే విధంగా, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఏదైనా మన కార్యక్రమాలు ఉంటే బాగుంటది. రెండోది అన్నారు, నేనేమంటున్నా,
హుజురాబాద్ ఎలక్షన్ లో ఎవరు కావాలండి? హుజురాబాద్ ఎలక్షన్ లో బీజేపీ నుంచి నిలబడ్డ రాజేంద్ర అన్న గెలవడానికి కాంగ్రెస్ నిలబడ్డ అభ్యర్థికి ఎన్ని పడ్డాయండి ఓట్లు? 3,000. నిజంగా అది పడేనా? మీ ఇద్దరు కావలాలు కాకుంటే ఓడించాలని మీరు కావల సోదరులు, అది ప్రజలందరికీ తెలుసు. ఏదో మనం డబ్బు కొట్టుకున్నంత మాత్రాన అన్నంత మాత్రాన ఎవరు సోదరులు అయిపోరు. టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ మంచి కోసమే, అభివృద్ధి కోసమే, అభ్యున్నతి కోసమే పనిచేస్తుంది. దీనికి ఎవరు సర్టిఫికేట్ అవసరం లేదు. కాంగ్రెస్ సోదరులు చెప్తున్నారు ఈ తెలంగాణ జింకన గ్రౌండ్ లో పెడితేనే సభ, లేకుంటే ఇప్పుడు తుక్కుగూడలో పెడితే సభ కాదా? ఇప్పుడు రీసెంట్ గా మీరు సభలు పెట్టుకున్నారు, ఎన్నెన్నో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకున్నారు, పెట్టినారు, తుక్కగూడలో పెట్టినారు, చాలా ప్రాంతాల్లో పెట్టినారు. ఎక్కడ పెట్టినా కార్యకర్తలు చెప్పే విధానం చెప్పాలి. రెండోది సోనియా గాంధీ గారు వచ్చి సోనియా గాంధీ గారు వల్లనే కదా 1,200 మంది బిడ్డలు అమరులు 2009లో మీరు తెలంగాణ ప్రకటిస్తే ఈ బిడ్డలు ఎందుకు అమరులు? మీకు ఎలక్షన్లు కావాలి, అధికారం కావాలి. ఎందుకంటే ఇవ్వాలనుకుంటా కూడా 14 వరకు వెయిట్ చేసి 1,200 మంది పిల్లలు బలైతే ముంగట ఇస్తే అన్న ఉద్దేశంలో మీకు ప్రకేమండి తెలంగాణ కోసం గాని ప్రజల కోసం గాని మీరు ఎవ్వరు ఏం చేయదు. అన్ని డ్రామా. ముందు నిజంగా చెప్పండి, నిజంగా అనుకుంటే ప్రకటన చేసింది ఎప్పుడు? 2009లో చేసినారు. మరి ఎందుకు తెలంగాణ మీద మీకు ప్రేమ ఉన్నది కదా, ఎందుకు వెనుకపోయినారు? 1,200 పిల్లలు అమరులు అవుతుంటే నడు రోడ్డు మీద తగలబడి 2014 వరకు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది మీరు ఇవ్వడానికి? నిజంగా ప్రజల ఆకాంక్ష ఇట్లున్నది కదా, పిల్లలు బలవుతున్నారు కదా అని మీరు ఒక బిడ్డ బలైనప్పుడే మీరు తెల్లారి ప్రకటించి వచ్చి కదా, ప్రకటించలేదు. మీకు ప్రతిదీ అధికారం, సోనియా గాంధీ గారికి అధికారం రావాలి, ప్రైమ్ మినిస్టర్ కావాలి, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం కావాలి. ఇప్పుడు అంశంలో సెప్టెంబర్ 17కు సంబంధించి సభా వేదికకు సంబంధించి మాట్లాడదాం. సో ఇప్పుడు జరిగిపోయినటువంటి విషయం కాకుండా ఈ రోజు తీసుకున్నటువంటి అంశం ప్రధానంగా పరేడ్ గ్రౌండ్స్ అనేటువంటి వేదికను కాంగ్రెస్ కానీ బీజేపీ రెండు టార్గెట్ ఓరియంటెడ్ గా చేస్తూ ఉంటే వీటి వెనక బీఆర్ఎస్ ఉండి కావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆ స్థల ప్రాంగణాన్ని పోలీసుల యంత్రాంగాన్ని వాడుకొని ఈరోజు కాంగ్రెస్ ముందు అప్లికేషన్ పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు. దీనికి మీ సమాధానం? హాస్యాస్పదం అండి. ఇది ఒక ఇష్యూనా అసలు చర్చించే విషయం? సభకు ఇబ్బందులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వసతులు అన్ని చూసుకొని ఎక్కడో ఒక దగ్గర ఇస్తారు. మీటింగ్ ఎక్కడ పెట్టుకుంటాము? అక్కడ మీటింగ్ వేరే దగ్గర పెడితే మీటింగ్ కాదా? అంటే వాళ్ళు వేరే దగ్గర పెడితే వాళ్ళ నాయకులు రారా? వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేదా? జింకానా గ్రౌండ్ లో పెడితే సమావేశం, జింకానా గ్రౌండ్ లో పెడితేనే బీజేపీ సమావేశమా? వేరే దగ్గర శ్రీనివాసరెడ్డి గారు 17 సెప్టెంబరు తెలంగాణ విమోచన దినం మీద బీఆర్ఎస్ స్టాండ్ అంటే దాన్ని గౌరవిస్తారా, గౌరవించారా? జరపట్లేదు. అధికార పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం ఇప్పుడు మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల గురించి కానీ, లేదా గతంలో జరిగిన మరి దేశం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలు, తొలి దశలో జరిగిన వాళ్ళందరి జ్ఞాపకాలను స్మరించే విధంగా కూడా యూరోప కార్యక్రమము తెలంగాణ విమోచన దినోత్సవం, అది అధికార పార్టీ అనేది బీజేపీ వర్షన్. నేను ఇప్పుడు ఏదో మన పార్టీ జెండాలు నలుగురు లీడర్లు జెండాలు పెట్టి ఇదే విమోచన దినోత్సవం వాళ్ళకు మనము నివాళులు అర్పిస్తున్నాం. ఇవాళ మీరు సెక్రటరీ దగ్గర అమరవీరుల స్తూపం ఎంత అద్భుతంగా ఉన్నది. వాళ్ళని అప్పుడైనా ఇప్పుడైనా అమరులైన ప్రతి ఒక్క అమరవీరులని స్మరించుకోవడానికే కదా ఇక్కడ పెట్టిన. ప్రపంచవ్యాప్తంగా చూపు ఇవాళ మన దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నది. అంటే మన మీద ఒక నలుగు పెట్టుకొని ఇదే మన విమోచన దినము, ఇదే మన అమరులకు నివాళులు అర్పించ, అదే నా వ్యవస్థ. దాన్ని దాటి ఇంకా ముందుకు ఆలోచించలేరా మీరు? 1 సెకండ్ అనిల్ గారు చెప్పండి. అన్న గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినందుకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, సరే సోనియా గాంధీకి అధికార, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడము, ఇవన్నీ వాళ్ళు చాలా విషయాలు మాట్లాడి, సరే 1,200 మంది విద్యార్థులు చనిపోవడం ఎవరికైనా దురదృష్టకరం. ఎవరికైనా దాంట్లో చనిపోయిన విషయం వాస్తవం.
అది కాకపోవడం అనేది అది అది ఏదో అప్పుడు అభియోగం తప్ప నేను దాంట్లో దాన్ని ఏకీభవించాను. అధికారమే మాకు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం అనుకుంటే 2023లో కూడా మేము 2014 కాంగ్రెస్ పార్టీ ఒకవేళ టీఆర్ఎస్ తెలంగాణ ఇవ్వకుంటే ఏం జరిగేది ఈ రోజు? 2014లో కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం వచ్చిన వాళ్ళం. కానీ అధికారం 2 రాష్ట్రాలలో పోతుందని మాకు తెలుసు. మేము చెప్పుకుంటూ ఫెయిల్ అయినాం. కానీ తెలంగాణ క్రెడిబిలిటీని, మా యొక్క ప్రయత్నాన్ని, మా త్యాగాన్ని చెప్పుకుంటూ ఫెయిల్ అయిన తెలంగాణ ఇచ్చుట్లో, తెలంగాణ తెచ్చుట్లో, తెలంగాణ ప్రజలకు చేసే మేము ఎక్కడ ఫెయిల్ కాలే. మా శక్తికి మించి ప్రభుత్వాలు పోగొట్టుకొని, కార్యాలయాలను పోగొట్టుకొని, నాయకులను పోగొట్టుకొని, ప్రభుత్వాలు పోగొట్టుకొని తెలంగాణ ప్రజలు పౌరులే ఇంపార్టెంట్ అనుకునే ఏకైక స్టాండ్ మీద ఉన్న దాని వనరులలో ఉన్న సందర్భాలలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి తెలంగాణ తప్ప వేరే ఏ పార్టీ కూడా అంత తక్కువ లాస్ తోని తెలంగాణ ఇచ్చి ఉంటుందని నేనైతే అనుకోను. నంబర్ 1 ఇప్పుడు ఉన్నటువంటి పాయింట్ కు తెలంగాణ నేను వివరణ ఇవ్వాలనుకున్న మిత్రులు ఒకటి చెప్తున్నా. ఇవాళ ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారు మీ వర్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి మీ వర్షన్ కంప్లీట్ చేస్తే సునీల్ గారి దగ్గర ఉంది. ఎస్, ఒక్క సెకండ్ సునీల్ గారు. ఎస్, అనిల్ గారు మీరు కంప్లీట్ చేయండి. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ అన్నగారు మన శ్రీనివాస్ రెడ్డి గారైనా మనందరికీ తెలుసు. ఒకటి ఏంటంటే మొట్టమొదట 17వ తారీఖు అక్కడ అది పరేడ్ గ్రౌండ్సే మొదటగా పాయింట్అవుట్ చేసి అప్లికేషన్ పెట్టుకొని వీక్షించి కాంగ్రెస్ పార్టీ సమస్య అది. ఎక్కడైతే విషయాన్ని ఎక్కడ సెంట్రల్ సిటీలో పెడితే లక్షలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి తరగలు వస్తారు, ఒక గొప్ప మెసేజ్ అక్కడి నుంచి పోతుంది. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి అసలే ఇప్పుడు టిఆర్ఎస్ థర్డ్ ప్లేస్, టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్యలో ఉన్నటువంటి పోటాపోటీతో మళ్ళా కాంగ్రెస్ హవాని ఇంకెక్కడ 10 రేట్లు పెంచుకుంటారు ఉద్దేశంతోనే వాళ్ళిద్దరూ ఒకటి అనే విషయం అన్ని సోషల్ మీడియాలో, అన్ని న్యూస్ పేపర్లలో వాళ్ళ ఆపిల్లలు తెలియదు. ఒకవేళ ఆ ఉద్దేశం కాదు అనుకుంటే మేము ఆలోచించిన తర్వాత అవసరం లేదు. మేము హక్కుగా ఏ పార్టీకైనా సభావకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా దాని పర్మిషన్స్ ఇవ్వాల్సిన ప్రభుత్వాలకు ఉంటుంది. అది ఆపడం అనేది చెప్తా ఉన్నారు అనిల్ గారు. ఒక్క రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కదిలిరండి, కూడా రావాలా, సభా ప్రాంగణాన్ని నింపాలా, కాంగ్రెస్ పార్టీని దిశగా యాక్షన్ ప్లాన్ ఉండాలని చెప్పి. బట్ మనం యాజ్ పర్ రియాలిటీ మాట్లాడుకుంటే పరేడ్ గ్రౌండ్స్ కెపాసిటీ 3.5 లక్షల నుంచి 3.5 లక్షల వరకే ఉంది. బట్ మీరు అన్న 10 లక్షల టార్గెట్ రీచ్ కావడానికి చాలా కదా, అంటే 3 లక్షలకు 10 లక్షలకు దాదాపు డబల్ ఇంక్రీజ్ ఉంది. ఇంతకుముందు బీజేపీ మిత్రుడు కూడా ఈ క్వశ్చన్ రేజ్ చేసాడు. చాలా చాలా రీజనబుల్. అండ్ రాజకీయ వ్యవస్థలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సభలు అటెండ్ చేసిన వాళ్ళు పరమగా తరలి రాండి అంటే ఎప్పుడైనా 10 లక్షల జనాభా కేవలం ఎప్పుడైనా మీకైనా మాకైనా ప్రతి ఒక్కరు తెలుసు, దాదాపు ఒక 3-4 లక్షల మంది, కేవలం ఒక 3-4 లక్షల మంది, దాదాపు సగం మంది గ్రౌండ్ లో ఉంటే సగంలో గ్రౌండ్ మధ్యలో బస్సులలో ఎక్కడెక్కడ ఉద్దేశపూర్వకంగా సభప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి బయట లోపల అంతా కలిసి అప్రాక్సిమేట్లీ గా దానికి ఉండాలనేది మా విషయం. ఇప్పుడు బీజేపీ గారు, టిఆర్ఎస్ గారు కూడా ఎన్నో సభలు చేసిండ్రు. అమిత్ షా గారు వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నో సభా స్థలాలు చేస్తాంటారు. 1,00,000 అనుకున్నాం అనుకోండి, 1,00,000 మంది గ్రౌండ్ లో ఉన్నారు. ఆ గ్రౌండ్ కెపాసిటీ 1,00,000 మంది, 2 లక్షల మంది తరలి వస్తారు. ఒక 50 ఉంటారు, ఇంకా వాళ్ళు బయట ఉంటారు. ఏమనేది ఏంటంటే సభా స్థలానికి తల్లి రాజే 10 లక్షలు, గ్రౌండ్ కెపాసిటీ 3 లక్షలు 4 లక్షలు ఉంటది, కానీ ఇది మాత్రం 10 లక్షలు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది, 45 లక్షల మంది మా దగ్గర డిజిటల్ మెంబర్షిప్ ఉన్నారండి. మా యొక్క మేము ఒక సంవత్సరం ముందు చేసిందే 45 లక్షల మంది, దాంట్లో కూడా 10 లక్షల మంది. అదే విధంగా మంది కూడా వస్తాయి. సరే, అనిల్ గారు ఒక్క సెకండ్, మీ పావుషేర్ కు సునీల్ అన్న గారు ఒక చేస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఊటి ప్రశ్న,
ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం తప్ప 15 వరకు గౌరవం ఇద్దామా లేదా, ఎస్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ శుద్ధి ఉందా లేదా, 17th సెప్టెంబర్ను పక్కకు పెట్టి మీ రాజకీయ పదవులు, మీ రాజకీయ వేదికలైనా, రాజకీయ సేన ఆ రోజును నిజంగా బీజేపీ ఎందుకు ఎన్నుకుంది అని అంటే అది రక్షణ శాఖ ఆధీనంలోది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించి అక్కడ మనం ఆ రోజు సభ చేస్తున్నాం ప్రణయ్ గారు. అంతే తప్ప దీనిలో వీళ్ళు రాజకీయంగా 10 లక్షలు 20 లక్షలు 1200 మందిని చంపి ఇది కాదు. అసలు 17 సెప్టెంబర్ గురించి మేము మాట్లాడుతుంటే వీళ్ళు ఎక్కడెక్కడికో పోతున్నారు. సబ్జెక్టు డిబేట్ కాకుండా 17 సెప్టెంబర్కు మిగతా పార్టీలో సునీల్ గారు ప్రధానంగా ఒక అంశం ఏంటి అని అంటే 17 సెప్టెంబర్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు పరేడ్ గ్రౌండ్స్ వేదిక క్లియరెన్స్ వచ్చింది అని అంటే ఆ తర్వాత మనం పోదాం 17 సెప్టెంబర్కి పోదాం. 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం అధికార పార్టీ ఎందుకు చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తలేదు, సో బీజేపీ పార్టీ ఎందుకు దీన్ని ఇంత ఫోకస్ గా చేస్తుంది, 17 సెప్టెంబర్ మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తా ఉంది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. అంతకుముందు ఒక్కసారి అనిల్ గారు కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు. అనిల్ గారు చెప్పండి. అసలు 17 సెప్టెంబర్ అనేది చరిత్రలో ఎవరి వల్ల నిలిచింది, ఏ ప్రభుత్వం వల్ల నిలిచింది, ఎవరి ప్రయత్నం వల్ల నిలిచింది, ఎవరి యొక్క కార్యరూపంతో నిలిచింది, ఎవరి ఇనిషియేషన్ తో నిలిచింది. దాన్ని ఈ రోజు మేము దాన్ని ఒక పెద్ద రాష్ట్ర వ్యాప్త సభగా చేయాలనుకుంటున్నాం. ఆ డేట్ అనుకుంటున్నాం. చరిత్రలో 17 సెప్టెంబర్ అనేది ఎవరు నిలిపింది వచ్చింది మాకెందుకు పట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఉన్నటువంటి బలగాన్ని అధికారాన్ని ప్రజాబలతర బలాన్ని మేము అడ్వర్టైజ్మెంట్ లో ఎప్పుడు ఫెయిల్ అవుతాం. అది నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే మేమంతా సోఫిస్టికేటెడ్ గా అడ్వర్టైజ్మెంట్ చేయడానికి టీఆర్ఎస్ లాగా రాష్ట్ర హోర్డింగ్లు అన్ని మాయి కాదు, అడ్వర్టైజ్మెంట్ బ్యానర్లు అన్ని మాయి కాదు, బీజేపీ లాగా 4,000 కోట్ల బడ్జెట్ ఉన్న పార్టీ కాదు. 70 సంవత్సరాలు 130 సంవత్సరాల పార్టీ మాది అయినప్పటికీ కూడా 4,000 పార్టీ మాది కాదు. ఓకేనా? అన్ని న్యూస్ పేపర్ పేజీలు ఇచ్చుకునేంత కెపాసిటీ మాకు లేదు. మాకున్నది ప్రజాబలం. ఏదన్నా ప్రజల ద్వారా ప్రజలకు తెలవాలనుకునే వ్యవస్థ సరే కొద్దిగా చెప్పలేని పరిస్థితి. కానీ ఈ రోజు చరిత్రలో 17 సెప్టెంబర్ గురించి మనం ఒక వేదిక పెట్టుకొని శ్రీనివాస్ రెడ్డి గారైనా సునీల్ అన్న గారైనా ఒక డిబేట్ పెట్టిందంటే చరిత్రలో ఒక సదుద్దేశంతో నిలిపిన పార్టీ అది సర్దార్. ఈరోజు అభినవ ఒక మోడర్న్ ఒక అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ పేరు గాంచలని గట్టిగా పేరును రుద్దుకోవాలనుకుంటే అమిత్ షా గారు బీజేపీ పార్టీ కూడా ఆ పేరును సర్దార్ వల్లభాయ్ పేరును ఈ దేశానికి 17కు అంకి చేసి దాన్ని ఏమంటారు కనెక్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ చరిత్ర. థ్యాంక్ యూ. ఒక్కసారి సునీల్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సో మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికార పార్టీ దాన్ని తీసుకొచ్చింది, చరిత్రలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కరాఖండ్గా అనిల్ గారు. సో దీనికి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలుగా వారు సభలు సమారాధన అనుమతులు అడుగుతారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు 18వ తారీఖు వినాయక చవితి ఉందండి. 17, 18 వరుసగా వినాయక విగ్రహాలను తీసుకొని అన్ని గల్లీలు కిటకిట మీరు అక్కడ అనాలోచితంగా అక్కడ మీరు మీటింగ్ పెడితే రేపు పండుగ కనీసం మీరైనా ఆలోచించండి. ఇప్పుడు ప్రతి రాజకీయ కోణంలో ఆలోచించదు. ప్రజల తరఫున అందరి తరఫున ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ చూసుకుంటా వాళ్ళ వసతి సౌకర్యాలు చూసుకుంటా వాళ్ళకు పండుగలు చేసుకోవడానికి అనుమతులు ఇస్తుంది. ఇంతకుముందు మీరు పెట్టలేదా? సిటీలో మీటింగ్ ఎప్పుడు పెట్టలేదా? ఇక అన్నిటికీ పర్మిషన్ తీసుకున్నారు కదా. ఇదేదో నిజంగా పనికిరాని ఏదో మీరు చర్చ చేస్తున్నది కానీ అంతకుమించి ఏమైనా ఉన్నదా చెప్పండి. వినాయక చవితి 18 తారీఖు ఉన్నది. ఇప్పుడు 16, 17, 18 3 విగ్రహాలు ప్రతి గల్లీలో అటు నుంచి ఇటు నుంచి అడ్డే వెళ్తా ఉంటాయి. మరి వీటి మొత్తం డిస్టర్బ్ చేస్తారు. తెల్లారు పండుగ ఎట్లా చేసుకుంటారు ప్రజలు? ఇది గారు అధికార పార్టీకి సెప్టెంబర్ 17 అంటే విలువ లేదా, తెలంగాణోత్సవాన్ని జరపాలి అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేదా అనేది బీజేపీ సూటి ప్రశ్నకు సమాధానం ఏం చెప్తారు మీరు? పరిశ్రమ మాటలు ఎందుకు గాని నేను ఒకటే మాట చెప్తున్నా,
ఇప్పుడు అన్ని ఉన్నదండి. తెలంగాణలో అన్ని వర్గాలు అందరి కోసం అన్ని పోరాటాచి అసలు ఇప్పటిదాకా ఎవరైనా వాళ్ళు ఏదో చిన్న చిన్న స్తూపాలు కట్టిండ్రు కానీ దృష్టిని ఆకర్షించే విధంగా అనునిత్యం చూసిన వాళ్ళు వేణువుల విధంగా అమరవీల స్తూపం అక్కడ జ్యోతి అమర జ్యోతి మన ప్రభుత్వం కాదా, బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అంటే మనం మీటింగ్లు పెట్టి నాలుగు పంచాలు పెట్టుకుంటేనే దాన్ని సంవత్సరం ఇంకా లేకుంటే వాళ్ళని స్మరించుకునే విధానమే లేదా మనకు? శ్రీనివాస్ రెడ్డి గారు, ఇవాళ మీరు ఎంతో గొప్పగా ఎప్పుడో ఏడాది ముందే ఓపెన్ చేసినట్టు చేసుకున్నాము అనుకొని అమరులుగా చెప్తున్నారే. అమరవీరుల స్తూపానికి అమరవీరుల కుటుంబాలన్న కనీసం పోయే బీజేపీ పార్టీ అడుగుతున్న క్వశ్చన్కు 17వ దినాన్ని మీరు గౌరవిస్తారా, లేకపోతే దాన్ని గౌరవం అంటారా, విలీనం అంటారా, విమోచన అంటారా? బీఆర్ఎస్కు ఒక ఆలోచన ఉందా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పోసి కడిగి ఎండగట్టిండు. ఎందుకు చేయరు? మీరు చేయకలు ఎలగొడతాం అన్నారు. మరి ఇలా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నటువంటి శ్రీ కేసీఆర్ గారు 17వ తారీఖును ఎందుకు గౌరవిస్తలేరు? మీరు బీఆర్ఎస్కు ఒకటే చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి అమరవీరుల స్తూపం ఆల్రెడీ ఒకటి ఉంది, కావాలని పని కట్టిర్రు, దాంట్లోకి ఎవరికన్నా ఎంట్రీ ఉందా? పోనీ మీరు ఎప్పుడన్నా పోయి అర్పించిండ్రా? సామాన్య ప్రజలకు ఎంట్రీ లేదు. అది అమరవీరుల స్తూపం బీఆర్ఎస్ కట్టుకున్న అమరవీరుల స్తూపమా, తెలంగాణ ప్రజలకు సంబంధించిందా? 17వ పండుగల గురించి మాట్లాడుతున్నారు. పండగలు వేరు, చరిత్రలో ఉన్న రోజు వేరు. 17వ తారీఖు అనేది చరిత్రలో ఒక రోజు. దీనికి ఏ పండుగ అడ్డు రాదు. అది పండుగైనా, క్రిస్టియన్ పండుగ అయినా, హిందువుల పండుగ అయినా అది అడ్డమే రాదు. 15 విధిగా అందరు గౌరవించాల్సిందే తెలంగాణ వాదులు అయితే. నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకునే ఏంటంటే, మీరు పోలేదేమో అని ఉంటాం. రెండోది, మీరేదో విషయం దాన్ని ఏంటంటే దాన్ని ఏదో విస్తృతంగా మార్చే విధంగా మీరు దాన్ని పాయింట్ చేయాలనుకుంటారేమో, కానీ ఈ గోల్కొండరాలు పాలించినటువంటి గోల్ మీద భారత జెండా ఎగిరేసిందే కేసీఆర్ గారు అండి. చెప్పండి, మీరు ఎప్పుడైనా అక్కడ ఎగిరేసిండ్రా? ఫస్ట్ ఎగిరేసింది చెప్తామండి. ఇంతకంటే మించి ఏం కావాలి? మీరు ఏదో దాన్ని ఏదైనా పాయింట్ విదేశాల కోసం దాన్ని మాట్లాడి లేదంటే వ్యతిరేకం అని చెప్పడారు, కానీ గోల్కొండ కిలా మీద జెండా ఆవిష్కరణ చేసిన మాదే కదా, బిఆర్ఎస్ చంద్రశేఖరరావు గారండి. మీరు ఆ విషయం అనుసిన విషయమే కదా, యాక్సెప్ట్ చేస్తలేరా? శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకే చేసి మీకు నా మనవి గౌరవప్రదమైన సూచన ఏంటంటే, మీకు సంబంధించిందా కాదా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 17వ తారీఖు ఇవాళ జెండాలు, పండుగలు, అమరవీరులు, 1200 మంది ఆత్మహత్యలు కాదు. మనం కూర్చుంది ఈ డేటున అసలు ఈ సభ ఎవరు పెట్టాలి? మేము బీజేపీగా ప్రజల పక్షాన ప్రజలను గౌరవం పెడుతున్నాం. మీరు ఎక్కడన్నా పెట్టగలుగుతారా లేదా? 17వ తారీఖును అదొక్కటి చెప్పండి దయించి బీఆర్ఎస్ పార్టీగా. బీజేపీ వాళ్ళు పెడితేనే మన దగ్గర ఎన్నో పార్టీలు ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి. ఏదో సంఖ్యాబలంలో కొంత చిన్న సంఖ్యాబలం లేదు, చిన్న ఉన్నంత మాత్రం వాళ్ళు పార్టీలు కదా, వాళ్ళు కార్యకర్తలు కదా. ఏదో మనమే మొత్తం రాష్ట్రం అంతా మనమే ఉన్నాం, మనం చేస్తేనే గొప్ప లేకుండా మాట్లాడొద్దన్న. ఎందుకంటే ప్రభుత్వం అన్ని వర్గాలని, అన్ని రకాల అన్ని త్యాగాలని గుర్తించే వాళ్ళ ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోయే క్రమాలు ఉంటాయి. ఎవరో మనకు సలహా ఇచ్చి లేదా వాళ్ళ షెడ్యూల్ కు అనుగుణంగా, ఈడెన్ ఎజెండాకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయమంటే పనిచేయదు. అట్లా ప్రభుత్వం పనిచేస్తుంది. సో చెప్పండి, విమోచన దినోత్సవానికి సంబంధించి కాంగ్రెస్ రోజు సిడబ్ల్యూసి సమావేశాలను పెడతా ఉంది. విమోచన దినోత్సవం రోజు సభాస్థ వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ఎందుకు విమోచన దినోత్సవానికి సంబంధించి విమోచన దినోత్సవ సెలబ్రేషన్స్ కానీ ఎందుకు చేయట్లేదు అనేది ఉన్నటువంటి ప్రశ్న. ఈరోజు బీజేపీ తెలంగాణ ప్రజానీకం కోసం ఈరోజు ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళ గురించి ఆలోచించి గత 2 సంవత్సరాలు కూడా బీజేపీ పార్టీ చేస్తా ఉంది అనేది బీజేపీ చెప్తా ఉంది. సో దీనికి ఏమైనా ఉందా? సరే, వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేయాలంటే 2 సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తుందంటే, బీజేపీ పార్టీ చాలా సంవత్సరాల నుంచి ఈ దోషం ఉన్నది కదా ఈ రాష్ట్రంలో కూడా. లేదు, తెలంగాణతో పాటు జునాగఢ్ ప్రాంతమైంది. సర్దార్ పటేల్ గారే అంటే అదొక రాజకీయ వాళ్ళు విద్రోహమా, విమోచనమా,
ఇది అనేది కాదు. సరే మేము విలీనం అంటామా విమోచనం అంటామా, ఎనీహో మేము 17వ తారీఖు రోజు మీటింగ్ పెడుతున్నాము. సభా స్థలాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో స్థలాన్ని వాళ్ళు ఇవ్వకుండా చేసినా దాని కేసీఆర్ గారు ఆపిరా. మేము ఎక్కడో దగ్గర ప్రజలను ఉద్దేశించి అనుకుంటున్నామో 17వ తారీఖు రోజు మేము చెప్పబోతున్నాం. అప్పటిదాకా నేను ఒకటే చెప్తున్నా, మీరు గెలవలేరు కాబట్టి మీ మాడలేరు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు నేనేమంటున్నా, మీరు హుజురాబాద్ దగ్గర ఎంత కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లన్నీ సోదరులు చెప్పండి. మీరు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క సెకండ్ వర్షన్ కంప్లీట్ చేయనివ్వండి. అనిల్ గారు చెప్పండి. అయితే నేను అనేది ఏంటంటే, సరే విద్రోహ విమోచన మేము 17వ తారీఖు కండక్ట్ చేస్తున్నాం, మీటింగ్ పెడుతున్నాం. మా దేశ అధినాయకత్వం మొత్తం 3 రోజులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్పాలన్నది ఈ దేశ ప్రజలకు కానీ ఈ తెలంగాణ ప్రజా వరకు మేము చాలా స్పష్టంగా చెప్తాం. నంబర్ 1. నంబర్ 2, ఇంతకుముందు అన్నగారు మాట్లాడినట్టుగా అమరవీరు, ఇంకోటి అంబేద్కర్ స్తూపము, సచివాలయము, త్యాగాలకు ఆశయాలకు స్తూపాలు ప్రతిరూపాలు కాదు. వ్యక్తి యొక్క ఆశయ వ్యక్తిత్వమే ఆదర్శం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది తెలంగాణ? ఏదో 17వ తారీఖు రాగానే విద్వేషమా, విద్రోహము, విమోచన ఈ కాన్సెప్ట్ తోని ప్రద్వేషం రెచ్చగొడతారు. మళ్ళీ ఒకసారి వీళ్ళ టార్గెట్ విద్వేషం ఇది కాదు. కాబట్టి ఎన్ని విద్వేషాలు వచ్చినా ఎన్ని చేసినప్పుడు తప్పకుండా 17వ తారీఖు రోజు మేము చెప్పాలనుకున్నది ప్రజాధికారికి చెప్తాం. అనేది చరిత్రలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ. 17వ తారీఖు పెట్టింది మా నాయకుడు వల్లభాయ్ పటేల్ గారు. డెఫినెట్ గా వారు ఏ ఉద్దేశం అయితే చరిత్రలో ఆ ఉద్దేశం అనుగుణంగానే మేము 17వ తారీఖు ఆ రోజు ప్రజలకు ఇవ్వవలసింది ఇస్తాం. నేను కూడా ఇప్పటికైనా బీజేపీ, ఇప్పుడు నేనైనా అక్కడ ఉన్న సునీల్ గారు అయినా సినన్న గారు ఏదైనప్పటికీ మేము మా పార్టీలో ఉన్నటువంటి ఆలోచనలు ఒక మోస్తారుగా మేము కూడా ప్రదర్శించాలి. మా ఎంటైర్ అధికార నాయకత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసే పనులలో ఉంటాం. ఆ 1-2% అయినా ఇప్పటికైనా మన తెలంగాణ వాదులుగా తెలంగాణ ప్రజానికానికి ఏం కావాలి? నిజంగా వాళ్ళు విలీనం కోరుకుంటున్నా, విమోచనం కోరుకుంటున్నా, వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించండి. ఏమనుకుంటున్నాయని కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నా ఆలోచించి వాళ్ళ ఉద్దేశం 17 సెప్టెంబర్లు ప్రదర్శించండి. ఎన్ని రోజులు మొన్న కోవిడ్ వచ్చి ఎప్పుడు ఏ మనిషి ఆల్రెడీ అనిల్ గారు ప్రశ్న సార్, అదే ప్రశ్న నేను డైరెక్ట్ బీజేపీ మిత్రుని అడగబోతా ఉన్నాను. 2 సార్లు ఎందుకు చేస్తా ఉన్నారు? గతంలో కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు 2 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రధాన ఎజెండా ప్లస్ దాంతో పాటుగా విమోచన దినోత్సవాన్ని జరపాక శ్రీనివాస్ రెడ్డి గారు మొదట ఒక ప్రశ్న వేశారు. బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్నది, ప్రతి రాష్ట్రానికి ఒక విమోచన దినోత్సవం ఉన్నది. తెలంగాణను ఎందుకు పర్టికులర్గా పట్టుకుంటా ఉన్నారు? ఎందుకు తెలంగాణపై పట్టుకుంటా ఉన్నారు? తెలంగాణ ప్రజల అభిమానాన్ని నిజంగా పైన ఉన్నటువంటి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఉన్న మా బండి సంజయ్ గారు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారు, నిజంగా తెలంగాణలో ఎక్కడైతే తొక్కబడుతుందో ఒక విషయాన్ని మరుగుపరుస్తారో. ఎందుకంటే గతంలో చేసినటువంటి ప్రభుత్వాలలో ముఖ్యమంత్రులు వారి ప్రభుత్వాలు చేయాలి, దాన్ని చేయలేదు. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వంలో లేము. అయినప్పటికీ కూడా ఈ గత 2 సంవత్సరాలుగా దీన్ని 17వ తారీఖు ఉన్నటువంటి ప్రతిష్టను ఇది దిగజార్చి పోతా ఉంది. కాబట్టి అప్పుడు రజాకార్ల పాలనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలనకి ఏం తేడా లేదు. కాబట్టి రజాకార్ల పాలన ఎక్కడ ఈ తెలంగాణలో వస్తుందో అన్న ఉద్దేశం మీద మాత్రమే ప్రజలను చైతన్యవంతులను చేయాలి. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణలో ఏమైపోతున్నారంటే కొన్ని పార్టీలకు లేకపోతే కొంతమంది నాయకత్వానికి బానిసత్వానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. కనుక ఖచ్చితంగా ఈ ఉత్సవాన్ని అప్పుడు ప్రజలు జరిపినటువంటి పోరాటాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ ప్లస్ తెలంగాణ
గౌరవాన్ని 17వ తారీఖును చరిత్ర పుటల్లో లిఖించుకోదగ్గ 47 స్వాతంత్రానికి ఎంత విలువ ఉందో 17 సెప్టెంబర్ కూడా అంతే విలువ ఉంటుంది. కాబట్టి దాని పరంగా మేము ఈ 2 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు చేస్తున్నారని అడిగే పార్టీలకు వాళ్ళు అసలు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా చేస్తలేరు, ఎప్పటి నుంచి కూడా చేస్తలేరు. కనుక మాకు తెలంగాణ పట్ల సోయి ఉంది, తెలంగాణ పట్ల ఒక అవగాహన ఉంది, ప్రజల పట్ల ప్రేమ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చేస్తాం, ప్రభుత్వంలో ఉన్నా చేస్తాం, ప్రభుత్వంలో లేకుండా చేస్తాం. 17వ తారీఖు కనుక తెలంగాణ విమోచన దినం, దాన్ని అన్ని పార్టీలు గౌరవించాల్సిందే. అధికార పార్టీ చేస్తలేదని చేస్తా ఉన్నారా లేదా వీళ్ళు అధికార పార్టీ చేసినా పోయినది మా బాధ్యత, అధికార పార్టీ చేయాలనేది మా డిమాండ్. సునీల్ గారు మీరు అన్న బాధ్యత ఓకే ఒప్పుకుంటా, బట్ 9 ఏళ్ల నుంచి లేని 2 ఏళ్ల నుంచి ఎందుకున్నది? దాంతో పాటుగా ఇంకొకటి ఈ 2 సంవత్సరాల నుంచి మళ్ళీ తెలంగాణ పర్టికులర్ గా సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణకు సంబంధించిందే కదా, సంబంధించింది పట్టుకున్నారు. ఓకే, పరేడ్ గ్రౌండ్స్ లో లాస్ట్ ఇయర్ చేసిర్రు. అవును. సో ఆ రోజు ప్రోగ్రామ్ చేసిర్రు, అనేక యాక్టివిటీస్ చేసిర్రు. ఓకే, బట్ నేను అనేది ఏంటంటే తెలంగాణ పైన మోదీకి ప్రత్యేక అభిమానం ఎందుకు వచ్చింది? మిగతా 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ 11వ రాష్ట్రంగా తీసుకురావడం కోసమా, లేదా త్యాగాలు చేసినటువంటి తెలంగాణ గడ్డపై ఎన్నో విమోచన దినాలు అన్నటువంటి సంకల్పంతో? ఆఫ్ కోర్స్ ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఎవరి వ్యూహాలు వాళ్ళ. రెండవది, మేము రాజకీయం చేస్తున్నాం అనుకుంటే ఒక మాట అండి మనం అనుకుందాం, రాజకీయ వ్యూహంలో కూడా ఆ ప్రాంతానికి ఉన్నటువంటి గుర్తించి ఆ డేట్కు ఉన్నటువంటి త్యాగాలు కావచ్చు, లేకపోయినటువంటి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా కూడా మేము ముందుకు తెస్తున్నాం. అంటే 7 ఏళ్ళు పట్టింది మీరు త్యాగాలను గుర్తించడానికి బీజేపీ. ఆఫ్ కోర్స్ ఏమన్నా అనండి, మేము చేస్తారు కదా, వాళ్ళు చేస్తారు, ఎవరు చేయట్లేదు, ఖచ్చితంగా మేము చేసి వచ్చింది. అదే మేము తీసుకోకపోతే ఇప్పుడు 17వ తారీఖు అనేది చరిత్ర దానికి కనుమరుగు అయిపోతుంది. కనుక దాన్ని ఖచ్చితంగా మేము ముందుకు డాక్టర్ అనిల్ గారు చెప్పండి. అన్న సునీల్ గారు చెప్పేది ఏంటంటే, మన ప్రతి వ్యూహాలు ఎప్పుడు ఎదుటి భావాలను దెబ్బతీసే వాటి విధంగా ఉండద్దు. మన రాజకీయ ప్రతి వర్గాన్ని ఒక వర్గానికి టార్గెట్ చేసి ఇంకో వర్గం యొక్క విధంగా ఉండద్దు. మన మరీ ముఖ్యంగా ప్రతి వ్యూహాలు అనేది హింసకు రాజకీయ ప్రతి వ్యూహాలు హింసకు రాజదీయదు. నేను సరే, నిజంగా మీరు విమోచన, విలీన, విద్రోహాలు చేయాలనుకుంటే ఒకసారి మణిపూర్ లో పోయి అంటారా, విద్రోహం అంటారా, విమోచన అంటారా, అక్కడ జరపాలి. ముందు వాళ్ళని విమోచన చేయండి. వెళ్ళి అక్కడ కష్టాలు నిజంగా మీరేమో విలీన దినం చేయాలనుకుంటే విమోచన దినం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి సంఘర్షణ ద్వారా చనిపోయినటువంటి వాళ్ళ నుండి వాళ్ళను విమోచన చేయండి. విలీనం చేయాలంటే శాంతి లేని మణిపూర్ లో వాళ్ళను శాంతిలో విలీనం చేయండి. విలీనం చేయాలనుకుంటే అక్కడ నా అక్క చెల్లెళ్ళ మీద జరిగినటువంటి పేటరేగిపోయినటువంటి విద్రోహాల మీద విద్రోహం. కానీ మనం చేసే విద్రోహ విలీన వల్ల మరో ఒక కొత్త హింస, ఒక జాతిని భావాలను వక్రీకరించి వాళ్ళ ప్రతి ఉన్నటువంటి కొద్దిపాటి మనోభావాలను క్యాష్ చేసుకొని దాన్ని ఏదో ప్రభుత్వంలో కష్టమని కలలుగనే విధంగా చేసే సంవత్సరాల విలీన విద్రోహ విధ్వంస దినాలు చేసి దయచేసి విధ్వంసం చేయొద్దని నేను కోరుకుంటున్నాను. మా విమోచన విద్రోహం జరిగిందా? ఎప్పుడైనా దాడి జరిగిందా? ఒకసారి బీఆర్ఎస్ మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. మరి బట్ తెలంగాణ ఎజెండా, తెలంగాణ సిద్ధాంతం, తెలంగాణ రాష్ట్ర మంది ప్రాణ త్యాగాలు ఇన్ని చేసిన మళ్ళీ మీరు చెప్తున్నటువంటి అమరవీరుల స్తూపం అని చెప్తా ఉన్నారు. అమరవీరుల స్తూపాన్ని అమరవీరుల స్తూపం ఓకే, అమరవీరుల స్తూపం పెట్టిరు, దేశానికి ఒక రోడ్. బట్ ఏమంటా ఉన్నారు, ప్రత్యేకంగా దీనికంటూ ఒక రోజు ఉంది అనేటువంటి ఒక రోజు ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఎక్కడో, ఇంకో ఆయన కేటీఆర్ పోయి ఏదో దేశంలో వెళ్తా ఉన్నాడు. అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక దినం. ఆ ప్రత్యేక రోజు ఎందుకు అధికార పార్టీ గుర్తించలేకపోతా ఉంది? అధికార పార్టీ ఎందుకు విమోచన దినోత్సవాన్ని జరపలేకపోతా ఉంది అనేటువంటి ప్రశ్నకు బీఆర్ఎస్ సమాధానం చెప్తారు. ఒక్కటే
చెప్తున్నా మిత్రమా, నేనేమంటున్నా, కేసీఆర్ మీటింగ్ అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనేది భారతదేశ జాతీయ పార్టీ అయిపోయింది. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో జరుగుతున్న భారతదేశం అంతటా అందియాల ప్రజలందరికీ అన్న ఉద్దేశంలో మీటింగ్ పెడుతుండు. దానికి పెట్టుకునేది ఏం లేదు. కేటీఆర్ జాతీయ పార్టీలో మీరు కలిపేసిర్రా? అభివృద్ధి చెందుతున్నది హైదరాబాద్, న్యూయార్క్ నగరాన్ని తలదన్నే విధంగా అభివృద్ధి చెందుతున్నది మనం చూస్తున్నాం. నేనేదో వాదన వినిపించడానికి చెప్పట్లేదు. ప్రజలందరూ చూస్తారు, అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. చర్చలో కూర్చున్నాము, మనం ఏదో నెగ్గాలి, వాదనలు ఎగ్గాలని నడుకుంటే వచ్చేది ఏమీ లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. తెలంగాణ కేసీఆర్ కంటే మించిన ఎవరికి తెలియదు. నిజంగా చెప్తున్నా, మీకు కూడా తెలుసు. అది తెలంగాణకి ఏది అవసరమో అదే చేస్తామో, తెలంగాణ ప్రజలు ఎందడానికి ఏం కావాలో అది ఖచ్చితంగా అన్ని విధాలుగా ఉంది. వాళ్ళ ఎజెండా ప్రకారం, బీజేపీ ఎజెండా ప్రకారమో, కాంగ్రెస్ ఎజెండా రాష్ట్ర ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నడపబడవు. తెలంగాణ ప్రజల అజెండా ఒక ప్రశ్న అండి, సరే సూటి ఒక ప్రశ్న. అనుమతి కోరిన కాంగ్రెస్ పార్టీకి కావాలనే బీజేఆర్ఎస్ కలిపి అనుమతి ఇవ్వకుండా పరేడ్ గ్రౌండ్స్ లో అనుమతి ఇవ్వలేదు అనేది కాంగ్రెస్. సూటి సమాధానం మీరు చెప్పండి. ప్రణయ్ గారు, కౌల సోదరులు వీళ్ళిద్దరే. అవసరమైనైతే కలుస్తారు, అవసరం లేదు బయట వచ్చి ఆరోపణ చేస్తారు. హుజూరాబాద్ లో 3,000 ఓట్లు, తన ముందు 60,000 ఓట్లు పడినాయి. 3,000కి ఎందుకు వచ్చినాయి? ఎవరెవరితో కలిస్తే వచ్చినావు? ఎవరెవరికి సోదరులు, ఎవరెవరికి మిత్రులు? కేసీఆర్ ని కేసీఆర్ గారికి ఎవరితో కలవాల్సిన అవసరం లేదు. మీరంతా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తారు. తెలంగాణ ప్రజలందరూ ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు అధికార బీజేపీ ఎటువంటి సంబంధాలు లేవు, మేము కాదు చేసింది, వాళ్ళే చేసుకున్నారని చెప్తా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇటువంటి వైఖరిని తీసుకొస్తా ఉంది, బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ పైన, సూటి అంతేనా? 4 మాటలు చెప్తేనే వాళ్ళని కాదు. మీరు అంటారు అట్లా తెలంగాణ ప్రజలు ఇప్పుడు కానీ అప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చెప్పిందే కేసీఆర్. మీరు ఇన్వేటర్ మీటింగ్ పెట్టి ఏం చేసిందండి చెప్పండి? తెలంగాణ తెచ్చిందా? సునీల్ గారు, బీజేపీ మేము 2వ తారీఖు సెప్టెంబర్ 2న మేము ఆల్రెడీ డేట్ 16, 17, 18 తేదీలలో మేము జరపబోతా ఉన్నాము అనేది క్లారిటీగా కూడా మెన్షన్ చేసినప్పుడు బీజేపీ పార్టీ అదే వేదికను పెట్టాల్సి, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సెప్టెంబర్ 2 రోజే ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయినప్పుడు ఎందుకు అదే పరేడ్ గ్రౌండ్స్ ని ఎంచుకున్నారు? ఈ రోజు అధికార పార్టీతో పొత్తులో బీఆర్ఎస్ చేస్తూ 17 సెప్టెంబర్ మళ్ళా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందో, కాంగ్రెస్ తెలంగాణలో ఏడొస్తుందో, దేశంలో ఏడొస్తుందో అని చెప్పేసి ఒక ఆలోచన అండ్ అధికార బీఆర్ఎస్ పార్టీ కలిపి ఒక కుట్రపూరిత వ్యవహారం కాంగ్రెస్ పార్టీ అనేది ఇది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నిజంగా ఇక్కడ ఒక్కటి గమనించాలి, వాస్తవంగా మన విఘ్నులము చూస్తున్నాడు కూడా మహావిఘ్నులు. నిజంగా కాంగ్రెస్ కు ఎప్పుడైతే పరేడ్ గ్రౌండ్ మీషన్ పెట్టినరో కావాలని వాళ్లకు డేట్ అలొకేషన్ అయ్యి అటు కనుక మేము మార్చితే మా బీజేపీ రాజకీయం చేసినట్టు. డేట్ అలొకేషన్ కాలేదు, 2-3 తారీఖు బుక్ కాలేదు, వీళ్ళు పెట్టలేదు. కేవలం వీళ్ళు ఏంటంటే దానికి అప్లై చేసుకున్నారు. ఇవాళ అది శాఖ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. రెండవది మీరు అన్నట్టు మేము ప్రత్యేకంగా తెలంగాణ ఆత్మాభిమానంతో, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం జరిగిన దాడిని, ఆ దాడి నుంచి రజాకారుల దాడి నుంచి విముక్తి పొందడానికి 17వ తారీఖున పెరేడ్ గ్రౌండ్ లో ఖచ్చితంగా అనుభవించేందుకు సొంతోళ్ళం అంటే మా ఇంటి ముచ్చట అది. అంటే మా కేంద్రంలో అధికారం ఉంది కదా ఇస్తుంది, అల్టిమేట్ గా బీజేపీకి ఇస్తుంది. ఇంకోటి బ్రదర్ అంటున్నాడు మేమిద్దరం కవలం అని శ్రీనివాసరెడ్డి గారు అంటారు బీఆర్ఎస్ నుంచి. ఈఎల్ కాంగ్రెస్ కలిసి మంత్రి పదవులు గతంలో అనుభవించలేదా? సో వాళ్ళ మేము మాట్లాడడానికైనా కొంచెం ఆలోచన ఉండాలి. చాలా క్లారిటీ. అనిల్ గారు, సో మీ కాంగ్రెస్ పార్టీ కావాల్సినటువంటి క్లారిటీ ఈ వేదిక ద్వారా నేను అందించిన అనుకుంటా. సో ఇంకా మన క్లారిటీ కావాలంటే మీ ప్రశ్నతో అడుగు. రైట్, నేను ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా మేము 2వ తారీఖు అనుకున్నాము, అలొకేషన్ జరగలేదు. అలొకేషన్ జరగలేదన్న మాట వాస్తవం. కానీ మేము వినతిని పరిశీలించకుండా మా తర్వాత పెట్టుకున్నటువంటి వినతిని ముందించి మమ్మల్ని కాదని వాళ్ళకి ఎలా ఇస్తారు?
వినతి పత్రం పెట్టుకునేటప్పుడు ఉంటుందో వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కాదు, అది నిర్వహిస్తలేదు, పార్టీ నిర్వహిస్తారు. మా పార్టీకి ఎంత హక్కు, పార్టీకి కూడా అంతే హక్కు ఉంటుంది. ధర్మంగా న్యాయంగా మాకు అలకేట్ చేయాలి, లేకపోతే ఎవరికి చేయదు. కానీ మాకు చేయకుండా వాళ్ళ అధికారి మేము చేసుకుంటాము, మా ఇంటి వ్యవహారం అంటున్నారు. ప్రభుత్వం వేరు అనే విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారని నేనైతే అనుకోను. వారికి తెలుసు, దేశపూర్వకంగా పక్కన జరిపిలు. సరే, కాబట్టి బ్రదర్, రాజకీయ పార్టీ వేరు, రాజకీయంగా మీరు పెడుతున్నటువంటి ఆ సభ వేరు. ఇది ప్రజల ఇంటి సభ, తెలంగాణ ఆత్మగౌరవ సభ. రెండో, ప్రభుత్వానికి ఏదైతే ఇష్టం ఉంటుందో, ప్రభుత్వం ఏదైతే మేము కూడా తెలంగాణ ప్రజలను ఉద్దేశించే సభ పెడుతున్నాం. వేరే పెట్టుకోండి బ్రదర్, ఇవ్వకండి. ఇద్దరు ఒకే సభ కావాలంటా ఉన్నారు, ఒకే వేదిక కావాలంటా ఉన్నారు. ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం కొంత ఆసక్తి అయితే కనబడుతా ఉంది. సో థ్యాంక్ యూ డాక్టర్ అనిల్ కుమార్ గారు అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మొత్తానికి 17 ఏం జరగబోతా ఉంది, అసలు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి స్ట్రాటజీ ఉంది, అండ్ దాంతో పాటుగా ఈసారి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనని మరి బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకురాబోతా ఉంది. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఒక మనం చూస్తే నగర శివారైనప్పటికీ తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, సిడబ్ల్యూసీ సమావేశాన్ని మొత్తంగా ఐకమత్యంగా చేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలి అన్నటువంటి ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉంది. సో మొత్తంగా 17 అనేది మరి సెప్టెంబర్ 10 నుంచి 20 వరకు, 22 వరకు ఆల్మోస్ట్ ఈ 12 రోజులు కొంత ఆసక్తి అయితే కనబడబోతా ఉంది. సో మొత్తంగా ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తూ ఉండండి అమా న్యూస్, జనం కోసం, నిజం కోసం.